పండగ పూట పసుపు బోర్డు రాష్ట్రానికి వచ్చిన ఆనందం కూడా కరువవుతోందా అంటే అవుననే తెలుస్తోంది. ఇతర రాష్ట్రాలెన్నో ఈ బోర్డు కోసం యత్నించినా రాష్ట్రానికి ఆ అవకాశం దక్కడం, ఆపై నిజామాబాద్ జిల్లా నేతకు బోర్డు బాధ్యతలు ఇవ్వడం వంటి అంశాలు తెరమెరుగై మా వల్లనే అంటూ కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ తన్నులాట జరుగుతోంది. ఇంతకీ ఏం చెబుతోంది? పసుపు బోర్డుపై మొదలైన క్రెడిట్ వార్. తామంటే తాము తెచ్చామంటూ లీడర్ల కామెంట్లు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య పసుపు యుద్ధం. బోర్డు వచ్చిన ఆనందం ఆవిరవుతోందన్న కామెంట్లు. సంక్రాంతి కానుకగా తెలంగాణకు మోదీ సర్కారిచ్చిన కానుకగా పసుపు బోర్డంటూ బీజేపీ చేసిన ప్రచారపు ఆనందం కాసేపైనా నిలవలేదు. తాము లేఖ రాయటం వల్లే ఇదంతా జరిగినట్టుగా కాంగ్రెస్ మంత్రి తుమ్మల కామెంట్ చేయటంతో కాకర్రేగింది. మంత్రి తుమ్మల కామెంట్ పై ఎంపీ అరవింద్ బదులిస్తూ ఎడ్లబండి వెళుతున్నప్పుడు తుమ్మల అని ఈగ వాలి తానే చక్రాలను తిప్పుతున్నట్లు భావిస్తుందని ఎద్దేవా చేశారు. దీంతో తుమ్మల తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సైతం ఇదే అంశంపై స్పందించడంతో వ్యవహారం మరో మలుపు తీసుకుంది. కేవలం ఒక బీజేపీ పార్టీ కార్యక్రమంలా చేసినారు తప్పితే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరినీ ఇన్వాల్వ్ చేసే విధంగా కార్యక్రమం చేయకపోవడం కొంచెం బాధాకరం. ఎందుకంటే ఏ ఒక్క ప్రోటోకాల్ కానీ పద్ధతిని కానీ పాటించకుండా బీజేపీ మంత్రులు, బీజేపీ ఎమ్మెల్యేలు కూర్చొని, బీజేపీ ఎంపీ కూర్చొని మరి అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వంలో ఉండే వ్యవసాయ శాఖ మంత్రిని కానీ, ఎట్లాగే జిల్లాలో ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులమైనటువంటి మా ఎవరిని కూడా ఇన్వాల్వ్ చేయకపోవడం కొంచెం బాధాకరమే. ప్రజలు కూడా ఈ విషయాన్ని గమనించారని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. కవితతో పాటు కేటీఆర్ సైతం సరిగ్గా ఇలాంటి అభిప్రాయమే వ్యక్తం చేయడంతో రఘునందన్ మరో కోణంలో ఈ అంశంపై స్పందించారు. ఏకంగా కవిత ఆరోగ్యంపై అనుచిత వ్యాఖ్యలు చేసి అడ్డంగా బుక్కయ్యారు. కవిత గారికి కొంచెం ఆ జైల్లో ఉన్నటువంటి సందర్భం లోపల కొంచెం ఇబ్బందికరమైనటువంటి ఆరోగ్య పరిస్థితులు ఇబ్బంది అయినాయని చూసినాం. జైలుకి వెళ్ళి బయటకు వచ్చినాక దవాఖాన చుట్టూ తిరుగుతున్నట్టుంది. ఇంకా పూర్తిగా వారి ఆరోగ్యం కుదుటపడినట్టుంది. ఇంకొంచెం మంచి డాక్టర్లతో ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత ప్రెస్ మీట్లకు వస్తే చాలా బాగుంటుంది అనేది నా అభిప్రాయం. పసుపు బోర్డును తాము స్వాగతిస్తున్నామని, అయితే ప్రారంభంపైనే తమకు తీవ్ర అభ్యంతరాలున్నాయన్నది కవిత వాదన. ఇదొక పార్టీ కార్యక్రమంలా నడిచిందని, తాము స్థానిక ప్రజా ప్రతినిధులమని, మాకు ఆహ్వానాలు అందలేదని, 2014 నుంచి 18 వరకు పసుపు బోర్డు కోసం తాను పార్లమెంటు వేదికగా పోరాటం చేశానని, పాలిటిక్స్ కోసం పసుపు బోర్డు ఏర్పాటు కాకపోతే దిగుమతులు ఆపాలి, 15,000 మద్దతు ధర పసుపు రైతులకివ్వాలి, రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వెల్పూరులో ఉన్న 40 ఎకరాల స్పైసెస్ బోర్డ్ స్థలంలో పసుపు ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేయాలని అన్నారు ఎమ్మెల్సీ కవిత. జక్రాన్పల్లి దగ్గర ఎంపీ ధర్మపురి అరవింద్ ఎయిర్పోర్టు తీసుకురావాలని, కంబోడియా, మలేషియా లాంటి దేశాల నుంచి తక్కువ క్వాలిటీ పసుపు దిగుమతులు జరుగుతున్నాయని, ఇదే అంశంపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ను తాను 2 సార్లు కలిశానని, బోర్డుతో పాటు మద్దతు ధర ఉంటే రైతులకు న్యాయం జరిగిందని, గతం నుంచి తాము ఇదే డిమాండ్ చేశామని అంటారు ఎమ్మెల్సీ కవిత. మీరు నిజంగానే పాలిటిక్స్ కోసం ఏదో కంటి తుడుపుగా పసుపు బోర్డు ఏర్పాటు చేసిన వాళ్ళు కాకపోతే, పసుపు బోర్డుతో పాటు ఇమీడియట్ గా పసుపుకు మద్దతు ధర 15,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. మరి గౌరవ ఎంపీ గారు అనేక మాటలు మాట్లాడింది. ఆయనకు అలవాటే వెకిల్ మాటలు మాట్లాడడం, ఆయనకు అలవాటే బాధ్యత రాహిత్యంగా మాట్లాడడం. కాకపోతే 2014లో మేము ఎప్పుడైతే ఈ పసుపు బోర్డు డిమాండ్ పెట్టినామో అప్పుడు ఈ ఎంపీ గారు రాజకీయాలలో కూడా లేరు. ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వారి తండ్రి వెనుక ఉన్నటువంటి బిడ్డగా ఉన్నాడే తప్పితే ఆయన రాజకీయాలలో కూడా లేరు. 2019లో పోటీ చేసినప్పుడు బాండ్ పేపర్ రాసిచ్చి 5 రోజులలో పసుపు బోర్డు తీసుకొస్తామని చెప్పిండ్రు. ఆ తర్వాత ఏం చేసిండ్రు? పసుపు బోర్డు కాదు, స్పైసెస్ బోర్డే చాలా బాగుంటది అని చెప్పడం జరిగింది. పసుపు బోర్డు వచ్చిన ఆనందం కన్నా ఈ నేతల పోరే తమను తీవ్రంగా బాధిస్తోందని వాపోతున్నారు పసుపు రైతులు. ఎవరు చేసినా రాష్ట్రాభివృద్ధికే చేయాలి కానీ ఈ పేరు కోసం పోరాటాలేంటి? ఆ సమయంలో అధికారంలో ఉన్నవారు తమ తమ రాజకీయ అవసరాల కోసం ఆయా పనులు చేయటం కూడా ఒక గొప్పేనా అంటున్నారు ఈ మాటలు విన్న సామాన్యులు.